బాగుండు, అమ్మయ్య వచ్చేసింది, అయ్యో ఆగిపోయిందా, ఇలా అయిందేంటి, ఇలా తమ అభిమాన నట వారసుడు తెరంగేట్రం విషయంలో రకరకాల గాసిప్పులు రావడంతో అసలు ఏం జరుగుతుందా అన్న డైలమాలో పడ్డారు అభిమానులు. అయితే ఇప్పుడొచ్చిన అప్డేట్ వాళ్ళకి మంచి కిక్కిస్తోందట. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ స్టార్ కిడ్ తొలి సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళుతుందన్న వార్తలు రావడంతో ఇదే కదా మాకు కావాల్సింది అంటూ తెగ సంబరపడిపోతున్నారట ఈ స్టార్ కిడ్ డై హార్డ్ ఫ్యాన్స్. ఇదిగో ఇప్పుడొస్తుంది, ఇదిగో అప్పుడొస్తుంది అంటూ ఊరించి ఎట్టకేలకు ముహూర్తాలు పెట్టుకున్న నందమూరి మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఈ సినిమా కథని పూర్తి స్థాయిలో రెడీ చేయకపోవడంతో బాలయ్య సినిమాని పోస్ట్ పోన్ చేశాడని, అతని స్థానంలో నాగశ్విన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇలా సోషల్ మీడియాలో గాసిప్పులు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వీటిపై క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా రానున్న ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లనుందని సమాచారం. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులు ఇదే కదా మాకు కావాల్సింది అంటూ తెగ సంబరపడిపోతున్నారట. ఇకపోతే ఇన్ని రోజులుగా సినిమా జరుగుతుందా లేదా అన్న వార్తలకి ఈ అప్డేట్తో ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి. ఇక ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో సినిమా రాబోతుందని తెలిసినప్పటి నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ విజువల్ వండర్ గా రూపొందబోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే మోక్షజ్ఞ నటనలో మెలకువలు నేర్చుకోవడంతో పాటు ఫైట్లు, డాన్స్లలో శిక్షణ తీసుకుంటున్నాడట. మరి ఇప్పటికే తేజ సజ్జాకి హనుమాన్ లాంటి మెమరబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ ఈ నందమూరి వారసుడికి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.